నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. నారా లోకేష్ కు రాఖీ కట్టిన మంగళగిరి మహిళలు. అక్క చెల్లెల ఆశీస్సులతో నియోజకవర్గాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన మంత్రి. చంద్రబాబు చేతుల్లో వైఎస్ వివేకా కుమార్తె రాజకీయ కీలుబొమ్మలా మారిపోయారన్న మాజీ మంత్రి మేరుగా. సునీతమ్మ వైఖరికి వివేక ఆత్మ క్షోభిస్తుందని వ్యాఖ్య. చంద్రబాబు ప్రతి చర్యలోనూ వంచనే దాగి ఉంటుంది. మండిపడ్డ వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్పీ విజయ మనోహరి. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు ఉండవల్లి నివాసానికి వచ్చి మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నానని తెలియజేశారు. నియోజకవర్గంలో మౌలిక వస్తుల కల్పనలో ఎక్కడా రాజీ పడటం లేదని అన్నారు. అందరి సహకారంతో మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చేతుల్లో రాజకీయ కీలుబొమ్మగా వైఎస్ వివేకా కుమార్తె సునీతమ్మ మారిపోయారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడు కడప జిల్లాలో ఏ ఎన్నిక జరుగుతున్నా సునీతమ్మను చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం రంగంలోకి తీసుకువస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని గ్రహించడంతో సునీతమ్మను తీసుకువచ్చి వైసీపీపై బురద చెల్లే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారితో తప్పుడు ప్రచారాలు చేయించడం, వ్యక్తిగత హన్నాలు చేయించడం పరిపాటైపోయింది చంద్రబాబు నాయుడు గారికి. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఒకవైపు వైసీపీ వాళ్ళ మీద బహిరంగ దాడులు, అఘాయిత్యాలు చేయిస్తూనే వాళ్ళకేమో పోలీసులు పూర్తిగా కొమ్ము కాస్తున్నారు. అక్కడ దారుణ పరిస్థితులను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబును ఒక ప్రక్క అసహించుకుంటున్నారని కూడా ఆయన తెలుసు. అయినా హఠాత్తుగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె
సునీతమ్మన రంగంలో దించుతా ఉంటాం అలవాటైపోయింది. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన హంతకులు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాం. ఈరోజు వివేకానంద రెడ్డి గారి యొక్క ఆత్మ స్తోభిస్తుందని సునీతమ్మకు తెలియదా? ఇప్పుడు మళ్లీ చంద్రబాబు చేతిలో ఓన్లీ రాజకీయ కీలుబొమ్మలాగా మరి సునీతమ్మ వ్యవహరిస్తా ఉందంటే, వివేకానంద రెడ్డి గారి హత్య ఘటన వాడుకొని గత 2 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లబ్ధి పొందాలని మరి వివిధ పార్టీ వ్యవస్థల్లో ఉన్న ఆయన మనుషులు ఈ కేసును ప్రక్కదోవ పట్టించాలని అనేక అభూత కల్పనలతో అమాయకులను నిర్దోషులను జైల్లో పెట్టించి ఏకంగా రాక్షసానందం పడినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నాం. వివేకానంద రెడ్డి గారిని తానే చంపానని టీవీ ఛానల్లో దస్తగిరి అనే వ్యక్తి చెబితే, అలాంటి దస్తగిరిని అప్రూవర్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి కాదా? తన తండ్రి హంతకులు చట్టముల చేతిలో కాకుండా బయట విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తూ తిరుగుతూ ఉంటే వారికి తోతికంగా సహాయము తోడ్పాటు అందించింది సునీతమ్మ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మళ్లీ జడ్పీటీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెబుతున్నట్టు మాట్లాడటం, ఎన్నిక వస్తే ఆమె వచ్చేస్తుంది. ఏదో ఒక రకంగా వివేకానంద రెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రక్కదోవ పట్టించాలని చూస్తూ ఉంటుంది. ఈరోజు అన్నిటికన్నా ఈ వ్యవస్థలో వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరి హయాంలో జరిగింది, ఆ కేసులో ఆ రోజు ఎవరి హయాంలో జరిగితే వ్యవస్థలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో ప్రజలకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగితే వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటే చివరికి అది సిబిఐ దాకా వెళ్తే సిబిఐని కూడా మేనేజ్ చేయాలని పెద్ద ఆలోచనలు చేసినటువంటి వ్యక్తులు కాదని అడుగుతా ఉన్నా. చివరికి పాపం పుణ్యం లేనటువంటి ఏ సంబంధం లేనటువంటి అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలని ఒక దుగ్ధతో ఈరోజు వ్యవహరించిన తీరు ప్రజలకు తెలీదా? కుట్రలు కుతంత్రాలు ఇన్ని నిందన ఒప్పినా మొక్కు అని దీక్షతో దేవుడు చూసుకుంటాలే అని రాజకీయాలు చేస్తున్నటువంటి మరి అవినాష్ రెడ్డి గారి కుటుంబం నిజంగా రాబోయే రోజుల్లో న్యాయం అనేది తప్పకుండా గెలుస్తుంది. ఎందుకంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, గొప్ప చదువులు చదువుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి యువకుడు అవినాష్ రెడ్డి గారు అయితే ఆయన్ని రాజకీయ బలిపశువులు చేయాలని ఒక ఆలోచనతో తప్ప వేరే ఏం లేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకుండా తన మోసపూరిత నైజంను మరోసారి చాటుకున్నారని వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి మండిపడ్డారు. కర్నూలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 14 నెలలకు అమలు చేసేందుకు సిద్దమైన ఉచిత బస్సు ప్రయాణంలోనూ చంద్రబాబు మోసం బయటపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల్లో ఎటువంటి షరతులు లేకుండా అమలు చేస్తామంటూ చెప్పుకున్న ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పుడు ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈరోజు ఉచిత బస్సు అని చెప్పని ఆల్రెడీ 14 నెలల టైం అయిపోయింది. గడిచిపోయిన తర్వాత ఈరోజు ఏదో తూచామంత్రంగా ఈ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సును అమలు చేస్తామని చెప్పని ప్రకటించినారు. ఉచిత బస్సు అంటే మరి మనం స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఉచితంగా మహిళలు తిరగగలిగేలాగా ఉండాలి. అట్లా కాకుండా కేవలం కొన్ని బస్సులు అనౌన్స్ చేసినారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులకు మాత్రమే వర్తింపజేస్తారంట. మరి మన స్టేట్లో దాదాపు 12,000 బస్సులు ఉన్నాయి. 12,000 బస్సులలో కేవలం 50% బస్సులే, అంటే కేవలం 6,000 బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రకటించినారు. ఈరోజు ఈ ఉచిత బస్సు, ఈ పల్లె వెలుగైనా, అల్ట్రా పల్లె వెలుగైనా, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో అయినా కూడా కేవలం అది సగటున ప్రయాణించే రూట్ కేవలం 40-50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. మరి 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం తిరుపతి ఎక్కడుంది, కాళహస్తి ఎక్కడుంది, కాణిపాకం ఎక్కడుంది, సింహాచలం ఎక్కడుంది, ఇవన్నీ పోవాలంటే మహిళలకు సాధ్యమేనా? ఇట్లా అలవిగాని వాగ్దానాలను ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళల్ని మోసం చేయడాన్ని ఏ రకంగా మనం చూడాలా అని చెప్పని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. సిటీ ఆర్డినరీ బస్సులు కూడా అంతే, కేవలం 30 కిలోమీటర్లు దాటి వెళ్ళవు. అంటే జిల్లా సరిహద్దులు దాటే బస్సులు చాలా తక్కువ. జిల్లానే దాటలేని వాళ్ళము మనము మరి రాష్ట్ర సరిహద్దుల వరకు పోగలగాలంటే ఏ రకంగా పోగలము?
ఇట్లాంటి పథకాన్ని గొప్పగా అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పుకుంటూ ఈ కూటమి ప్రభుత్వము అన్ని పథకాలను మేము అమలు చేసేసినాము, మహిళలందరికీ సాటిస్ఫైగా ఉన్నాము అని చెప్పని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. వాస్తవంగా మరి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోటు నుంచి ఇంకో చోటు పోవాలని చెప్తే ఇంద్ర బస్సులు, గరుడ, అమరావతి, అల్ట్రా డీలక్స్, వెన్నెల ఈ బస్సులు ఉన్నాయి. వీటిలోకి మరి మహిళలను ఎక్కడానికి అవకాశం ఉంటుందా? వీటిని ఉచితంగా ఇవ్వగలుగుతారా? మహిళలకు ఎక్కే అవకాశం ఉంటుందా? కేవలం పేద మహిళలను మభ్యపెట్టడానికని చెప్పని కేవలం పేదవాళ్లకు ఇది అలవ్ లేకుండా ఈ పెద్ద బస్సులలో డబ్బులు పెట్టి కొనాలా, చిన్న బస్సులలో పల్లె వెలుగు ఈ బస్సులలో మాత్రమే అలవ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు, మహిళలు అందరు గమనిస్తూ ఉన్నారు. మహిళల్ని ఈ రకంగానే కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా మోసం చేస్తూనే ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు. మొన్నటికి మొన్న మన జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన అమ్మఒడి పథకానికి దానికి పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పినాడు. తల్లికి వందనం అని చెప్పి 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం రాకుండా చేసినారు. మరి లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు కలిపి ఒక్కొక్క విద్యార్థికి సగటున రావాల్సింది 30,000 రూపాయలు అయితే దాంట్లో కేవలం 9,000, 8,000 మాత్రమే పడినాయి కొంతమంది తల్లులకు. అట్లా కూడా ఆ పథకానికి తల్లికి వందనం కాదు, తల్లికి పంగనామంలాగా ప్రతి ఒక్కరిని మోసం చేసినారు. స్త్రీ శక్తి పథకం అని చెప్పని మరి జగనన్న ప్రభుత్వంలో మహిళలకు తన కాళ్ళ మీద తను నిలబడేలాగా ప్రతి మహిళకు కూడా చేయూతనందించినారు. ఆ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నీరుగార్చినారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.